పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు చెప్తే ఏదో తెలియని పవర్. ఆంధ్రాలోని సగం మంది యువత ఉర్రూతలూగిపోతారు. ఇతనితో సినిమా చేద్దామని చెప్పి చాలామంది డైరెక్టర్లు, చాలామంది ప్రొడ్యూసర్లు, చాలామంది స్టోరీ రైటర్లు ఇతనితో ఒక్క సినిమా అన్న చేయాలని చెప్పి ఇతని ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతూ ఉంటే, ఎక్కడ సంవత్సరానికి ఒక సినిమా చేస్తే టాలీవుడ్లో నెంబర్ 1 హీరో అయిపోతానని భయపడి 3 ఏళ్ళకోసారి కంటి తుడుపు చర్య కింద ఓ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మీ అభిమానుల గోడు పట్టించుకోండి. ఆయన మీ సినీ రాజకీయం, మీ సినీ ప్రస్థానం, మీ సినిమాలు, మీ సినిమా అభిమానుల గురించి మాట్లాడడానికి నేను ఈరోజు ఇక్కడ రాలేదు. కుళ్ళు, కుతంత్రాలు, అవినీతి, అక్రమాలతో నిండిపోయిన ప్రస్తుత రాజకీయాలని ప్రశ్నిస్తాను అని చెప్పి ప్రశ్నించటానికై నువ్వు ప్రకటించిన పొలిటికల్ అవుట్ఫిట్ జనసేన పార్టీ. ఎక్కడ అవినీతి జరిగినా, అక్రమాలు జరిగినా, అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాను అని చెప్పిన నీ జనసేన పార్టీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించటం లేదు. 2014 మార్చిన జనసేన పార్టీ ప్రకటించేటప్పుడు నువ్వు ఇచ్చిన స్పీచ్ ప్రతి ఒక్కరికి, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. ఎస్, మనము ఎక్స్పెక్ట్ చేస్తున్న రాజకీయ నాయకుడు ఇతనే, ఇప్పుడున్న రాజకీయ నాయకులకి అతీతుడు అని చెప్పి అందరూ నీకు కనెక్ట్ అయ్యారు. ఉన్న రాజకీయ నాయకుల్లా కాకుండా నువ్వు నిజంగా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ మాట్లాడతావు అని చెప్పి చాలా మంది అనుకుని నీ వెంట నడిచి నువ్వు సపోర్ట్ చేసిన టీడీపీ, బీజేపీకి మద్దతు ప్రకటించారు. అవినీతి, అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాను అని చెప్పావు. మరి ప్రశ్నించు, ఎందుకు ప్రశ్నించట్లేదు? రాష్ట్రానికి జరగాల్సిన మేలు జరగట్లేదు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏమి రాకపోతే ప్రశ్నించకుండా మౌనం దాలుస్తున్నావేం పవన్ కళ్యాణ్? ఎందుకు మౌనం దాలుస్తున్నావు? మోదీని చూస్తే భయమా నీకు? పవన్ కళ్యాణ్ ఎవరికి భయపడ్డు అని చెప్పి జర్నలిస్టుల పైన అరవడం కాదు. కేంద్రంలో ఉన్న నీ మిత్రుడు మోదీ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించు. మోదీ అంటే నీకు ఇష్టమైతే నువ్వు ఇంట్లో కూర్చుని, నీ ఫామ్ హౌస్ లో కూర్చుని నమో మోదీ, నమో మోదీ, నమో మోదీ అని చెప్పి రామకోటి లాగా మోదీ కోటి రాసుకో. వి డోంట్ కేర్. మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి జరగాల్సిన మేలు జరగకపోతే నువ్వు ఇలా మౌనం దాలిస్తే ప్రజలు బాధపడుతున్నారు స్వామి, ప్రజలు బాధపడుతున్నారు. పోయి మీ మోదీ గారికి చెప్పు, మన రాష్ట్రంలో జనాలు భావోద్వేగానికి గురవుతున్నారని. ఏదో ట్వీట్ చేసావుగా, ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు దీని గురించి మాట్లాడితే ప్రజలు భావోద్వేగానికి గురవుతారని. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జనాలు భావోద్వేగానికి గురయ్యారు. ఆల్రెడీ 6 మంది ప్రాణార్పణ చేసుకున్నారు. ఆ 6 కుటుంబానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా పవన్ కళ్యాణ్? నేను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రం ఎక్కడ వెళుతోంది, భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పి భయపడుతున్న రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకో. ఇప్పుడున్న రాజకీయ నాయకుల గురించి మాకు నమ్మకం లేదు. మీ మోదీ దగ్గరికి పోయి మన రాష్ట్రం గురించి మాట్లాడడానికి నీకేమైనా భయమా? అయినా నువ్వు అంటూ ఉంటావుగా, నేను సింహంలో అంటూ ఉన్నప్ప, ఆ సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను, అంతే తేడా అని చెప్పి సినిమాలో చెప్పిన డైలాగ్ అంత సులువు కాదు. సింహం అంటే భయపడదు, సింహానికి భయం ఉండదు, అవసరమైతే భయపెడుతుంది ఈ సింహం. నువ్వు సింహం అని చెప్పుకుంటున్నావుగా, భయపడకుండా వచ్చి మోదీ గారికి చెప్పు, పోయి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని చెప్పి. లేదంటే చెప్పు, 2007 అక్టోబర్న నేను ఆవేశంగా ప్రకటించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటిదే ఈ జనసేన పార్టీ కూడా అని. అయ్యా, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇంకా నా గుండెల్లో రగులుతూనే ఉంది. నీ గుండెల్లో రగిలితే ప్రజలకు పనికిరాదు స్వామి. నీ గుండెల్లో రగిలితే ప్రజలకు పనికిరాదు. ఒక పార్టీ పెడితే అది ప్రజల కోసం పనిచేయాలి, అప్పుడే అది ప్రజలకు పనికొస్తుంది. మీకు చెప్పేటంతటోని కాను నేను. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల పైన మాకు నమ్మకాలు లేవు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి అధికారం పైన యావే తప్ప ఒకరికి ప్రజాశ్రేయసు, ప్రజలకి మేలు జరగాలని చెప్పి ఎవరు కోరుకునే వాళ్ళు లేరు. జస్ట్ పబ్లిక్ స్టంట్స్,
వాళ్ళ పబ్లిక్ ఇమేజ్ గురించి ఆలోచిస్తారు. 24 గంటలు వాళ్ళ అధికారం గురించి, ఆ అధికార యావ గురించే తప్ప ఎలా మేము పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలి, ఇంక్లూడింగ్ మీ కేంద్ర మిత్రుడైన మిస్టర్ నరేంద్ర మోదీ కూడా ఎన్నికల్లో గెలవడానికి 167,000 కోట్ల తాయిలాలు ప్రకటిస్తారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కింద 15% బీహార్కి ప్రకటిస్తారు. ఇలా ప్రకటించినప్పుడు ప్లానింగ్ కమిషన్లు కానీ నీతి ఆయోగ్ కమిటీలు కానీ అడ్డు చెప్పవు. ఈ విభజన మాకు వద్దు అంటే నెత్తి నేరు మొత్తుకున్న మా నెత్తిన మాత్రం ఈ విభజన రుద్ది మా గొంతు కోసేసి హాస్పిటల్లో వెంటిలేటర్ లాంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ ఇన్సెంటివ్స్, రైల్వే ఎకనామిక్ జోన్ ప్రకటిస్తాం ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఇప్పుడు మాట మార్చేసి తిరుగుతున్న మోదీని ప్రశ్నించడానికి నీకు ఏం అడ్డం వస్తుంది? నల్లపిల్ల ఏమైనా అడ్డం వస్తుందా? పో మీ మోదీ దగ్గరికి వెళ్ళి చెప్పు, మా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించు అని చెప్పి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటించు అని చెప్పు, వివరించు. మన రాష్ట్రంలో జనాలు ఎంత బాధపడుతున్నారు, రాష్ట్ర 5 కోట్ల ప్రజలు వాళ్ళ భవిష్యత్తు భావితరాల గురించి ఎంత భావోద్వేగనలో ఎంత బాధపడుతున్నారో, ఎంత భయభ్రాంతులు అవుతున్నారో వివరించు మీ మోదీకి. అలాగే వివరించు, చెప్పు. అలా చెప్పినప్పుడు పక్క రాష్ట్రాల వాళ్ళు ఇలా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ ప్రకటించడానికి అడ్డు చెబుతున్నారు. ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ కమిటీలు ఒప్పుకోవట్లేదంటే చెప్పు. ఇంకొక విషయం కూడా చెప్పు, ముంపు మండలాల బదిలీకి ఆర్డినెన్స్ ఎలాగైతే వేశారో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ప్రకటించండి, అలా ఓ ఆర్డినెన్స్ ఇవ్వండి అని చెప్పండి. ఈవెన్ ఆర్డినెన్స్ ఇవ్వడానికి కష్టమైతే డిక్లేర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ ట్యాక్స్ ఫ్రీ స్టేట్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్కి ట్యాక్స్ ఫ్రీ స్టేట్ అని చెప్పి డిక్లేర్ చేయమని చెప్పండి. సో దట్ వీ క్యాన్ అట్రాక్ట్ ఇన్వెస్టర్స్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడానికి మీకు వీళ్ళందరూ అడ్డం పడుతున్నారని చెప్తున్నారు కదా, పక్క రాష్ట్రాలు అడ్డం పడుతున్నారు, ఇవ్వద్దు అని చెప్తున్నారు కదా. అందుకే చెప్పండి, ఆంధ్రప్రదేశ్ని ట్యాక్స్ ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేస్తున్నామని చెప్పండి, చాలు. వీ కెన్ అట్రాక్ట్ ద ఇన్వెస్టర్స్. పోయి మీ మోదీ గారికి వివరించండి, చెప్పండి, మన రాష్ట్రం పడుతున్న బాధలు కష్టాలు వివరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలా చెప్పిన తర్వాత కూడా మీ మోదీ వినకపోతే తమ్ముడు మనవాడైనా సరే న్యాయం చెప్పడం ధర్మం. రా, మన రాష్ట్రానికి రా, మన అమరావతి దగ్గరికి వచ్చి మొన్న నువ్వు ఎలాగైతే రైతుల కోసం పోరాటం చేశావో ఇప్పుడు చెప్పు, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం పోరాటం చేస్తానని ఒక పిలుపు ఇయ్యి. నీ పిలుపు అందుకోవడానికి చాలా మంది అభిమానులు, ప్రజలు, ఈవెన్ పొలిటికల్ లీడర్స్ ఇంక్లూడింగ్ మీడియా, అట్లీస్ట్ ఫర్ టీఆర్పీ రేటింగ్స్ మీడియా నీ వెంట పరిగెడుతుంది. ఒక్క 10 రోజుల నీ కాల్ షీట్ వదులుకొని మన రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఎందుకు రాదో చూద్దాం, అర్థం చేసుకుని ప్రజల గురించి పోరాడదామని చెప్పి ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. జై ఆంధ్రప్రదేశ్.